ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ పాదములపై సాగిలపడుతూ పవిత్ర రక్తధార కిందకు తెచ్చుకుంటూ, ఆత్మదేవా మాతో మాట్లాడమని, దేవా మీ నామం మహిమపరచబడి నిమిత్తం మాలో మీ కార్యములు జరిగించమని, ఏది మీ చిత్తమో దాన్ని తెలియపరచమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి, ఒకరినొకడు ఆదరించుకొనుడి, ఒకరినొకడు ఆదరించుకొనుట. 2 కొరింథీ 1:3 సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రియులారా, ఆదరణ అనే మాటను చూస్తున్నాం. పౌలు గారు అంటున్నారు, మేము ఆదరించబడుతున్నాం, అలాగే ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుట అనేది మేము చేస్తున్నాము, ఆదరించుచున్నాము. ఒకసారి మేము హాస్పిటల్కి వెళ్ళాం, నేను మార్టిన్ గారు హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఒక ఆయన హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆ హార్ట్ సర్జరీ అనగానే చాలా భయపడుతున్నాడు ఆయన. వెళ్ళంగానే మార్టిన్ అన్నారు, భయపడుతున్నావా? అయ్యో, నన్ను చూడు, నాకు 7 సర్జరీలు అయినాయి, నేను బాగున్నాను లేదా? నీకు ఏం కాదయ్యా, ఒకటే కదా నీకు, మొదటిదే కదా నీకు, నాకు 7 సర్జరీలు అయినాయి అంటే తాను వెళ్ళిన అనుభవమును తెలియచెప్తూ అటువంటి అనుభవంలో ప్రవేశించిన ఒక వ్యక్తిని ఆదరించేవానిగా ఉన్నాడు. మన అనుభవంలో లేని దాన్ని ఇతరులకు చెప్పి ఆదరించటానికి మనం ప్రయత్నించేవారిగా ఉండకూడదు. ఏ మెసెంజర్ మస్ట్ బి ఇన్ ద మెసేజ్. వర్తమానికుడు వర్తమానములో ఉండాలి. ఉదాహరణకు, పంచదార తీయగా ఉంది, సరే వదిలేయండి, విషము చేదుగా ఉంది అని చెప్పాలంటే ఎట్లా అండి? నీకు ఎట్లా తెలుసు అంటే చెప్తారు కదా. అలా విషము చేదుగా ఉంటుందని చెప్పటానికి ఒక ఆయన పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని విషపు చుక్కను తన నాలుక మీద వేసుకొని చేదుగా ఉన్నది అని పడిపోయాడట. అంటే ఆ అనుభవాన్ని తెలియచెప్పటానికి తాను దాని గుండా వెళ్ళాడు. మీరు హోమియోపతి గురించి విని ఉంటారు, హోమియోపతి వైద్యం గురించి. హోమియోపతి వైద్యుడు శామ్యుయల్ హనీమాన్, క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యుయల్ హనీమాన్, 4 పేర్లు ఉన్నాయి ఆయనకి. 22వ సంవత్సరంలో ఆయన మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, పీజీ చేసేసాడు 22 సంవత్సరాలకే. చాలా జ్ఞానం గలవాడు, చాలా బీదవాడు, కానీ
తను చదువుకోవటానికి గాను కొన్ని అంటే కెమిస్ట్రీ బుక్స్ జర్మనీ భాషలో తర్జుమా చేసేవాడు. అవి ప్రింటింగ్ ప్రెస్కి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో తన ఫీజులు కట్టుకునేవాడు. కనుక ఈయన చాలా రసాయన శాస్త్రానికి చెందిన అనేక పుస్తకాలను తర్జుమా చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో చదువుకున్నాడు. కాబట్టి ఈయనకు రసాయన శాస్త్రం అంతా బాగా తెలిసి వచ్చింది కదండి. అందుకే ఆయన 22 సంవత్సరాలకే పీజీ కంప్లీట్ చేశాడు. అంతేకాకుండా ఆ మెడికల్ కాలేజీకి ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. చిన్న వయసులో ప్రొఫెసర్ అయ్యాడు. తాను ఒక రోజున ఒక ఆస్తమా పేషెంట్ని చూడటానికి వెళ్ళాట. ఆయాసం వచ్చిన పేషెంట్ని గుర్రం మీద వెళ్ళాడు చూడటానికంటే మందు ఇవ్వటానికి వెళ్ళాడు డాక్టర్గా. అక్కడ పోయిన తర్వాత అతను మెడికల్ చెస్ట్ ఓపెన్ చేస్తే ఆ మందు అయిపోయింది, ఖాళీ బాటిలే ఉంది. చాలా కన్నీరు కాచి, అయ్యో పేషెంట్ని ఈరోజు నేను పోగొట్టుకుంటున్నాను, నా నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకుంటున్నానని చెప్పి ఏం చేయలేక చిన్న ప్రార్థన చేసుకొని డిస్టిల్ వాటర్ తీసి ఇంకెందుకు వచ్చింది డిస్టిల్ వాటర్ బాటిల్లో సిరంజి సూదెక్కించి డిస్టిల్ వాటర్ లాగి ఇటు తిరిగి ఆ ఖాళీ బాటిల్లో దాన్ని ఇంజెక్ట్ చేసి బాగా షేక్ చేసి తీసి ఇంజెక్ట్ చేసేసాడు. ఈరోజు పేషెంట్ చచ్చిపోతాడు. ఏదో తన కన్నీరు తుడవడానికని ఇట్లా చేశాను, కానీ అసలు మెడిసిన్ దాంట్లో లేదు, చచ్చిపోతాడు పేషెంట్ అనుకుంటూ విచారంతో ఇంటికి వచ్చారట. ఇంటికి రాగానే కబురు వచ్చింది, డాక్టర్ గారు ఈరోజు ఏం మందు ఇచ్చారో కానీ వెంటనే లేచి కూర్చున్నాడండి. వెంటనే ఇదేంటి, నేను మందుగా ఎక్కిస్తేనేమో సాయంత్రం కానీ కోలుకునేవాడు కాదు, మందుని డైల్యూట్ చేస్తే తొందరగా కోలుకున్నాడే. ఈ బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. అసలు సామాన్యం బుర్ర కాదుగా. మొదలుపెట్టాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఓ తీర్మానం జారే, మనం పేషెంట్ని చంపేస్తున్నాము, మెడిసిన్ని మందుని 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ 1000 గ్రామ్స్ మెడిసిన్లో ఇచ్చేసేసి వాళ్ళ బాడీని పాడు చేస్తున్నాం. మనం మెడిసిన్ డైల్యూట్ చేస్తే అది ఎంతో బలంగా పనిచేస్తుంది అనే థియరీ కనిపెట్టాడు. కాబట్టి మెడిసిన్ డైల్యూట్ చేయటం వల్ల దాని శక్తి పెరుగుతుంది అని కనిపెట్టాడు. ఈయన ఆర్టికల్ రాస్తుంటే డాక్టర్లందరూ, మెడికల్ షాప్స్ వాళ్ళందరూ నేను మన మెడికల్ షాప్స్ మూతపడేట్టున్నాయి, మన ప్రాక్టీస్ పోయేటట్టుందని చెప్పి పిచ్చెక్కింది. శామ్యుల్ హనుమాన్కి పిచ్చెక్కింది. బాగా చదువుకున్నాడుగా, చిన్న వయసులో బాగా చదువుకున్నాడుగా, పిచ్చెక్కిపోయింది అని దేశ బహిష్కరణ చేసేశారు. దేశాన్ని నుంచే బహిష్కరణ చేశారు. అడవుల్లో పోయాడు. 9 మంది ఆడపిల్లలు ఆయనకి, ఒక్కళ్ళు కాదు 9 మంది తీసుకుని అడవుల్లోకి పోయాడు. అడవుల్లోకి పోయి ఈ బ్రెయిన్ పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మొట్టమొదటిగా మలేరియా వ్యాధికి మందు కనుగొనాలని చెప్పి సింకోన్ అనే బార్కను తీసుకున్నాడు. బార్క్ అంటే బెరడు. సింకోన్ చెట్టు యొక్క బెరడు తీసుకొని దాన్ని కషాయాన్ని తయారు చేసి అది పేషెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ముందు తాను తీసుకున్నాడు, కోలుకున్నాడు. అప్పుడు వేరే పేషెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే 100 మందులు తన మీద ప్రయోగం చేసుకొని ఆ మందు వేసుకున్నప్పుడు కలిగే పరిణామాలను గ్రంథస్థం చేశాడు. దాన్ని మెటీరియా మెడికా అంటారు, వస్తుగుణ దీపిక అంటారు. ఒక్కొక్క మందు తన మీద చేసుకుంటే ఒక ఆరోగ్యవంతుని మీద ఒక మందు ప్రభావం ఎలా ఉంటుందో అలాంటి ప్రభావం కలిగిన రోగానికి ఆ మందు పనిచేస్తుంది. లా ఆఫ్ సిమిలారిటీ అని కనిపెట్టాడు. అర్థమైందంటారా?
లా ఆఫ్ సిమిలారిటీ అంటే ఏంటి? సారూప్య సిద్ధాంతం. అంటే ఒక వ్యక్తి మీద మందు వేస్తే ఎటువంటి ప్రభావాలు చూపిస్తుందో, ఉదాహరణకు బెల్డోనా మందు వేస్తారనుకోండి, కళ్ళు ఎర్రగా అయిపోవటం, ఒళ్ళు ఎర్రగా వాచిపోవడం, జ్వరం వచ్చేసేయడం వచ్చిందనుకోండి, ఈ మందు ఆరోగ్యవంతునికి ఇస్తే ఇలా వస్తుంది. ఇలాంటి లక్షణాలు కలిగిన పేషెంట్కి ఇస్తే వెంటనే బాగుపడిపోతాడు అని లా ఆఫ్ సిమిలారిటీ అనే సిద్ధాంతాన్ని కనిపెట్టి హోమియోపతిని తీసుకొచ్చాడు. 100 మందులు తన మీద వేసుకున్నాడు. ఒక మందు వేసుకోవడం, లక్షణాలు రాయటం, దాన్ని విరుగుడు వేసుకోవటం, ఇంకో మందు వేసుకోవడం, దాని లక్షణాలు రాయటం, మళ్ళీ విరుగుడు వేసుకోవటం. 100 మందులు తన మీద, తన శిష్యుల మీద ప్రయోగం చేసి మెటీరియా మెడికా, వస్తుగుణ దీపిక అని తయారు చేశాడు. అయితే అనేక మందులు తన మీదే వేసుకోవడం చేత ఒక సమయానికి తనలో ఉన్న అంటే రోగ నిరోధక శక్తి పోయింది, ఇమ్యూనిటీ పోయి డయేరియా పట్టుకుంది, నీళ్ల విరోచనాలు పట్టుకొని అన్కంట్రోలబుల్ అయిపోయినాయి. ఈ కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు తన కుమార్తెలు అంటారు, డాడీ దేవుని ప్రజలకు ఎంతో సేవ చేశావు కదా, దేవుడికి రుణపడలేడా అని అడిగితే అప్పుడు సామ్యూయల్ అంటాడు, తప్పమ్మా, అలా అనకూడదమ్మా, ఆయన ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడమ్మా దేవుడు, అది ఈ ధన్యతని, దాన్ని బట్టి దేవునికి రుణస్తుడై ఉన్నాను అంటూ చనిపోతాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. కానీ చెప్పిన విషయం ఏంటి? తన అనుభవంలోకి వచ్చిన వాటిని ఇతరులకు ప్రయోగం చేశాడు. ఒక సేవకుడి దగ్గరికి ఒక ఆమె వెళ్ళింది, అయ్యా నా కొడుకు షుగర్ తింటున్నాడు బాగా, కొంచెం చెప్పండి, వీడు బుద్ధి చెప్పండి అందిట. వచ్చే వారం తీసుకురామ్మా అన్నట్ట. మంచి వర్తమానం తయారు చేస్తాడనమాట అనుకుని వచ్చే వారం తీసుకెళ్ళిందిట. అమ్మా వచ్చే వారం తీసుకురమ్మా అన్న. ఇంకా తయారవ్వలేదా వర్తమానం? సర్లే నెక్స్ట్ వీక్ తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే పిలిచాడు, బాబు షుగర్ తినబాకు, అది మంచిది కాదు ఆరోగ్యానికి, మాని అన్నాడు. తీసుకుపోమాను. ఏంటి ఈ మాట చెప్పడానికి 2 వారాలు తీసుకుంటారా? ఏటి పాస్టర్ గారు? అమ్మా నీ కొడుకుని తీసుకొచ్చినప్పుడు నేనే షుగర్ ఈటర్ని, నేనే షుగర్ తినేటువంటి వాడిని. ఇప్పుడు నేను షుగర్ తింటూ వాడికి తినొద్దని ఎలా చెప్పగలను నేను? అందుకే కష్టపడి 2 వారాల్లో మానేశాను. ఇప్పుడు చెప్పాను నేను, వెళ్ళు నీ కొడుకు బాగుపడతాడు అన్నట్ట. నేనేమంటున్నాను? ఏమన్నాను నేను? అనుభవంతో కూడిన వర్తమానం. ప్రేమ అనేది నా జీవితంలో లేకుండా, ప్రేమ గురించి ఒక సిరీస్ ఆఫ్ మెసేజ్, పెద్ద 100 వర్తమానాలు ఇచ్చేసాను అనుకోండి, దేవుడు అంటాడు, అసలు నీకుందరా ప్రేమ కదా? సో మొదటిగా ఇందా చెప్పానే, ఎ మెసెంజర్ మస్ట్ బి ఇన్ ద మెసేజ్. అంటే వర్తమానికుడు వర్తమానములో ఉండాలి. తన అనుభవంలో లేని దాన్ని మాట్లాడేవాడు వేషధారి. కనుక ఈరోజు చాలామంది ఉన్నారు కదా, ఉన్నారా? చాలా వేషధారులు ఉన్నారు. ప్రార్థన చేసుకోమ్మా అంటారు, అసలు ప్రార్థనే ఉండదు. బైబిల్ చదవమ్మా, దేవుడు మాట్లాడతాడు, వీళ్ళు బైబిలే చదవరు. చూసారా? వాక్యం అని చెప్తోంది, మన అనుభవంలో ఉన్న దాన్ని బట్టి ఇతరులను ఆదరించగలం. మనం ఆదరణ పొంది ఉంటే ఇతరులకు ఆదరణ ఇవ్వగలం. మనమే ఆదరణ లేకుండా ఇతరులకు ఆదరణ ఇవ్వడం అనేది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఎట్టి ఆదరణతో మేము ఆదరించబడుతున్నామో, చూసారా, అట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు. సో ఆదరణ. సో దేవుని సంఘములో ఆదరణ అనేది ప్రాముఖ్యమైంది. నా కుమార్తె గుజరాత్లో ఉంది. ఆమె 4వ కుమార్తె నాకు. ఆమె ఒక్కతే పూర్తి సేవలో లేదు, కానీ ప్రభు సేవ ఉద్యోగం సేవ చేస్తూ ఉంది. ఆమె ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆమె భర్త ఏమో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీ.
అంటది నా భార్య, ఏమో పెద్ద నీ పిల్లలే కాదమ్మా, నేను సేవ చేస్తున్నా అంటుంది. సంతోషం అమ్మా, పిల్లలు సేవ చేయాలని ఆశపడేది. సరే కానీ ఏం చేస్తున్నావు చెప్పు. మమ్మీ, మా దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. విదేశాల నుంచి విమానాల మీద వస్తారు హాస్పిటల్కి. ముందే మేము లిస్ట్ చూస్తాం. వెళ్ళి ఆ విమానం దగ్గరికి వెళ్ళి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని మేము తీసుకొస్తాం. వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేస్తాం. ఉండేందుకు నివాసాలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఆదివారం మందిరం తీసుకొస్తాం. మా సంఘంలో 500 మంది ఆదివారం వస్తారంట. అందులో ఎక్కువ మంది ఇలా దేవుని ఆదరణ పొంది స్వస్థత పొందిన వాళ్ళే అంటోంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? బోధలు చేస్తున్నారా లేక పని చేస్తున్నారా? సరే, అలాగే స్లమ్ ఏరియాస్ కంటే గుడిసెలుండే ప్రాంతాలకు పోయి వాళ్ళు ట్యూషన్ చెప్తానని చెప్పి, గుజరాత్లో క్రీస్తు పేరు చెప్తనివ్వరండి, చాలా భయంకరం. ట్యూషన్ చెప్తాను అని చెప్పి పిల్లల్ని పోగు చేసి ట్యూషన్ చెప్తా, వాళ్ళకి మోరల్ క్లాస్ చెప్తా, చిన్నగా యేసు ప్రభువుని పరిచయం చేస్తారు. అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి చీరలు దుప్పట్లు ఇచ్చి కొంచెం వాక్యం చెప్పి వచ్చేస్తారు. ఈ ఏసీపీ గారు అక్కడ ఉంటాడు, ఎక్కడ జైలర్ దగ్గర కూర్చుంటాడు, ఇంత మాట్లాడుతుంటాడు. ఏసీపీ కదా మాట్లాడుతుంటారు. వీళ్ళు అంటాడు లోపలికి వెళ్ళి తన పని చేసుకుని వచ్చేస్తుంది అనమాట. ఆ పదండి వెళ్దామంటది. క్రీస్తు కొరకు పని చేసే చెప్తున్నా. ఒకరోజు డాడీ నేను అడ్వెంచర్ చేశాను, ఫోన్ చేసింది. ఏమ్మా అడ్వెంచర్? ఏంటమ్మా అది చెప్పరా అండి. డాడీ, మా మందిరం పక్కన కోతి బొమ్మ పెట్టారు. గవర్నమెంట్ ల్యాండ్ చిన్నది ఉంది, ఆ చిన్నదాన్ని ఆక్రమించేసి ఆ బొమ్మ పెట్టి రేపు పండగ అని చెప్పి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి మొదలు పెట్టారు. ఇక మేమేమైపోవాలి? అందుకని నేను ఒక పని చేశాను డాడీ అంది. ఆమె ఏం చేశానో చెప్పను నేను. మరుసటి రోజు ఇంక బదం లేదు అక్కడ. ఏం చేస్తుందో నేను చెప్పాను, సస్పెన్స్ మీకు. అది నేనేమంటున్నానంటే, ప్రభు కొరకు పనిచేసే జీవితాలు మనకు కావాలి. రాత్రి బవళ్ళు కూడా ప్రభు కొరకు ప్రయాసపడే జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడే ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడు. అప్పుడు అవన్నీ మనం ఎన్నో కావాలని కోరుకుంటాం. అది కావాలి, ఇది కావాలి. సేవకులు కూడా చాలా చాలా కావాల్సి ఉంటాయి. కానీ ఏం కావాలి? ఏముండాలండి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికేటువంటి పని మనం కలిగి ఉండాలి. కానీ మన జీవితంలో ప్రాక్టికల్గా జీవించేవారు లేకపోతే బోధలు చేయటం వ్యర్థం, అది ఫలించదు కూడా. అడుగుతారు ఎదురువాళ్ళ, నీ జీవితం ఏడిచింది ఏంటి మాకు చెప్పడానికి అంటారు కదా. కాబట్టి ఇక్కడ ఒక మాట చూస్తాం, ఆదరణ. ఏంటండి? దేవాతి దేవుడు మనకు ఆదరణ కలిగించడానికి, మనల్ని ఆదరించేవారుగా చేయటానికి ఆదరణకర్తను మనకిచ్చాడు. రండి 14వ అధ్యాయం 16వ యోహాను సువార్త. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిక ఆత్మను మీకు అనుగ్రహించను. కనుక ఇప్పుడు యేసయ్య వాగ్దానం చేశాడు. ఏంటి? తండ్రి నా నామమున పంపబోవు ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవునికి 7 చక్కని పనులుంటాయి. అసలు పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి వస్తాడు? పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి వస్తాడు? ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరున్నారు? యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడా? యేసు ప్రభు ఎక్కడున్నారు? మరి మనలో ఎవరున్నారు? యేసు ప్రభు లేడా? ఉన్నాడా? లేడా?
లేడు. యేసుప్రభు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఆయన ఆత్మ మనలోని పంపాడు. 8వ అధ్యాయము 9వ వచనము రోమాపత్రిక. దేవుని ఆత్మ మీలో నివసించినట్లా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవరి ఆత్మ? క్రీస్తు యొక్క ఆత్మ. కనుక త్రిత్వమైనటువంటి దేవునిలో మూడో వానిగా చెప్పబడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివాసం ఉండుట. చదవండి మొదటి అధ్యాయం 2వ అధ్యాయ పుస్తకాలు 38వ వచనంలో 2:38. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏ వరం అండి ఇది? మనం ఉదయకాలం ఇంకో వరం చూస్తాం, చెప్పశక్యము కాని దేవుని వరమునకై స్తోత్రం. ఎవరా వరము? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని దేవుడు మనకు వరముగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిస్మం పొందిన వారికి దేవుడు ఒక వరం ఇస్తా ఉన్నాడు. ఏమిటది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు? ఎంత విశ్వాసం మీకు చూడండి. ఎవరి ధైర్యంలే, ఎవరికి ధైర్యంలే. ఏమండి, దేవుని ఆత్మ మీలో ఉన్నాడా లేడా? నిజమేనా? సరే సరే, నోటితో చెప్పారు, చేతి ధైర్యం లేక. దేవుని వాగ్దానాలు నమ్మాలి, మనం విశ్వసించాలి. ఎప్పుడు యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం పొందుతామో దేవుడు మనకు పరిశుద్ధాత్మని వరాన్ని మనకిచ్చాడు. అందుకే మీరు దేవుని ఆలయమనియు ఎరుగరా? మీకు తెలుసా అసలు ఇది అంటున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలోనికి తన ఆత్మను పంపిన కారణాన మనము ఆత్మ స్వభావం కలిగిన వారిగా ఈ లోకంలో జీవించేందుకు దేవుడు ఇలా కార్యం చేస్తారు. ఇంకొక మాట చెప్పనా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వారే ఆత్మను కలిగి జీవించేవారు. అనగా ఆత్మ ద్వారా వాక్యాన్ని విన్నప్పుడు, ఆత్మ మన పైన పనిచేసినప్పుడు, ఆ ఆత్మను పాపాన్ని ఒప్పించినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 16:8 వచ్చి ఏం చేస్తాడు? యోహాను 16:8 ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును. చాలా మంది ఆత్మచేత ఒప్పించబడిన జీవితాలు కలిగి ఉండరు. అబ్రహాం గారని ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ గజ్జనలో, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి. ఆయన పొగాకు తోటలు వేసేవాడు. పొగాకు తోటలు వెస్ట్ గోదావరిలో పొగాకు బాగా పండిస్తారు. ఈయన బాగా పొగాకు పండించేవాడు. పెద్ద లాల్ చేసిన విగ్రహం, పెద్ద విగ్రహం అయింది, చాలుతున్నాడు. ఈ జేబులో కొన్ని చుట్టలు, ఈ జేబులో కొన్ని చుట్టలు ఉండేవి. ఎవరైనా అడిగితే ఈ జేబులో ఇచ్చేవాడు, తాను తాగాలంటే ఈ జేబులో తాగేవాడు. చాలా ఆసామి. అద్భుతంగా దేవుడిని దర్శించాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత అబ్రహాముగా దేవుని నమ్ముకున్నాడు. ఇప్పుడు పొగాకు పండించే తోటలన్నీ అమ్మేశాడు. మీకు అర్థమైందా? చుట్టలు తాగేటువంటి వాడు, ఎడతెక్కడం చుట్టలు తాగేవాడు ఏం చేశాడు? అసలు ఆ పొగాకు పండించే పొలాన్ని అమ్మేశాడు. అప్పుడు ఈయన భార్య తరపు వాళ్ళు ఉంటారు కదా, బావమరుదులు, బావ మాకిచ్చే మేము కొంటాము, బంగారు లాంటి పనులు ఎవరు కొమ్మటం ఎందుకు, మాకిచ్చే, అమ్మనరా మీకు అమ్మనం అన్నాడు. అదేంటి బావా, బయట వాళ్ళు ఇచ్చే రేటు మేము ఇస్తాం కదా అంటే, రేటు ఇస్తారా? మీరు ఆ పొలం సాగు చేయడానికి వచ్చినప్పుడు నా ఇంటికి వస్తారు, అక్క బావ అని మా ఇంటికి వస్తారు, ఆ పాపం మాకు అంటుకుంటుంది, అందుకే మీకు అమ్మను అన్నాడు.
మీకు అర్థమైందండి? అర్థమైందా? మీరు పొలం సాగు చేయడానికి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? ఆపోతే మాకు వస్తుంది, మీకు అమ్మనరా. అట్లుంటామా మనం? ఉంటామా? పాత జీవితంలో ఏ పాపం అయితే ఉందో దాని అంతటిని కూడా దేవుని ఆత్మ మనల్ని ఒప్పించినప్పుడు వాటిని కన్నీటితో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి రక్తంలో కడబడి శుద్ధి చేయబడినప్పుడు ఇప్పుడు ఆ ఆత్మదేవుడు తానే వచ్చి లోపల నివసిస్తాడు. బయట నుండి పనిచేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు లోపలికే వస్తాడు. అందుకే మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఆత్మ మనలో ఉన్నాడు కనుక ఈ ఆత్మ తన స్వభావాన్ని, ఆత్మ స్వభావాన్ని మనలో కలిగిస్తాడు. శరీర స్వభావానికి ఆత్మ స్వభావానికి విరోధంగా పోరాటం ఉంటుంది. మిషనరీ గారు అడిగారంట, మాస్టర్ గారు మీ జీవితం ఎట్లా ఉందంటే ఏం చెప్పమంటారు సార్? నల్ల కుక్క తెల్ల కుక్క తెగ పోట్లాడుకుంటున్నాయి అన్న అంట. ఇదేంటండి ఆత్మీయ జీవితం అడిగితే నల్ల కుక్క తెల్ల కుక్క అంటున్నారు, అర్థం కాల ఈయనకి. సరే అర్థం కానట్టు ఎందుకు ఉండాలని, ఏది గెలుస్తోంది అన్నట్ట. ఏముంది సార్, దేనికి తిండి పెడితే అదే గెలుస్తుంది అన్నట్ట. నల్ల కుక్క తిండి పెడితే అది గెలుస్తుంది, తెల్ల కుక్క తిండి పెడితే ఎక్కువ నల్ల కుక్క పెడుతుంటారు. కాబట్టి శరీర స్వభావాన్ని ఆత్మ స్వభావాన్ని ఆయన నల్ల కుక్క తెల్ల కుక్కగా అభివర్ణించాడు. ఆత్మ స్వభావం కలిగిన వారిగా మనం జీవించుట అనేది మన ప్రభు ఇచ్చిన గొప్ప వరం. ఇప్పుడు ఈ ఆత్మదేవుని కార్యాలు ఏమిటి? మొదటి అధ్యాయం రోమాపత్రిక 3వ వచనంలో, అమ్మా నేను చదువుతాను, ఈ మాట చదువుదామమ్మా. నేను చెప్తాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనంలో ఎందుకు తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపణ. పరిశుద్ధమైన ఆత్మ. ఏ ఆత్మ అండి? పరిశుద్ధమైన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరేంటి? పరిశుద్ధమైన ఆత్మ. అనగా మనలో ఉన్న ప్రతి పాపమును చూపించి పరిశుద్ధపరిచేందుకై మనల్ని సిద్ధపరిచేవాడు. అంటే ఒక యవనస్తుడున్నాడు, తన రక్షణ పొందిన ఆనందంతో బాప్తిస్మం తీసుకున్నాడు. ఒక్క వారం రోజుల తర్వాత ఏమి తినటం మానేశాడు, ఎవరితో మాట్లాడటం మానేశాడు. వాళ్ళ డాడీ ఎందుకు నేను అట్లున్నామంటే, ఏం లేదు డాడీ, ఏం లేదంటున్నాడు. మూలకెళ్ళి కూర్చుంటా ఉన్నాడు. పోయి భుజం మీద చేసి చెప్పు నాన్న, ఏం జరిగింది చెప్పు నాన్న అంటే తండ్రి కళ్ళల్లో చూసి బావును ఏడ్చాడు. డాడీ, యేసయ్యను అంగీకరించాను, మరి ఎప్పటికీ పాత జీవితానికి వెళ్ళని ప్రమాణం చేశాను, కానీ పడిపోయాను డాడీ, తప్పిపోయాను డాడీ, యేసయ్యను మళ్ళా సిలువ వేసిన వాడిని అయ్యాను డాడీ అని బోను ఏడ్చాడు. తండ్రి ఒళ్ళో పడి ఏడవనిచ్చాడు. ఏడ్చేవాళ్ళని ఆపకూడదండి, వాళ్ళకి తనివి తీరేదాకా ఏడవనివ్వాలి. ఏడ్చి 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 ఆగిపోతారు కదా, అప్పుడు మాట్లాడాలి. అది మధ్యలో ఆపేస్తే ఉండిపోద్ది లోపల దుఃఖం, అదంతా బయటికి పోనివ్వాలి. బాబు, అంత క్రితం ఎప్పుడైనా నువ్వు ఇలా బాధపడ్డావా? లేదు డాడీ. అది ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? లోపల చాలా వేదనగా ఉంది డాడీ నాకు. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని గురించి ఒప్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మళ్ళా యేసే రక్తం క్రిందికి వెళ్ళి శుద్ధి పొందుమని. అవునా డాడీ, ప్రభు క్షమిస్తాడా? క్షమిస్తాడు నాన్న. నువ్వు తప్పు చేస్తేనే క్షమించనా? అలాగే నువ్వు పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తుంటుండగా యేసయ్యా నా పాపాన్ని క్షమించని అడుగు, తప్పకుండా క్షమిస్తాడు అన్నాడు.
అప్పుడు సంతోషం మరలా వచ్చింది. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? పాపమును ఒప్పిస్తున్నాడు, పరిశుద్ధత పొందేందుకొరకే నడిపిస్తున్నాడు. అదే పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధపరిచే ఆత్మ. రైట్. రెండవది చేస్తున్నారండి. మనం చదివిన భాగానికి వద్దాం. 14వ అధ్యాయము 16వ వచనం చదువు. యోహాను సువార్త 14:16. తండ్రిని వేడుకొందును మన ఎల్లప్పుడూ ఉండుటకై. రైట్. ఇప్పుడు మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు. దుఃఖాల్లోనైనా, శ్రమల్లోనైనా, బాధల్లోనైనా చింతపడబాకు, తండ్రి బహుమానాలు ఉన్నాయి. చింతపడబాకు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. చింతపడబాకు, ప్రార్థనలో ప్రభువుని వేడుకుందాం అంటూ మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆదరిస్తూ వస్తాడు. ఆదరణనిచ్చే ఆత్మ మనలో ఉన్నాడు. రెండవది ఏం చెప్పండి? పరిశుద్ధ పరిచయ ఆత్మ. రెండవది ఆదరణిచ్చే ఆత్మ. రండి 16వ అధ్యాయానికి రండి. 13వ వచనం. యోహాను 16వ 13వ వచనం. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నడిపిస్తాడు. ఎక్కడికమ్మా? సత్యములోనికి నడిపిస్తాడు. ఉదయకాలం సత్యం గురించి చూసాం మనం. ఎక్కడ నడిపిస్తాడు ఈయన? సత్యంలో నడిపిస్తాడు. రెండవ తర్వాతమ్మా బోధిస్తాడు. ఏం చెప్తాడమ్మా? ఏం చేస్తాడు చెప్పండి? బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు నీవు నడవలసిన మార్గము నీకు. పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు ఎరగని మర్మాలను నీకు బోధిస్తూ వస్తాడు. ఒకరోజు మార్టిన్ గారిని అడిగాను నేను, నాకు కుటుంబంలో కొంత నెమ్మది లేక అన్నా నేను మీతో కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అన్నాను. సీరియస్గా చూసి ఆల్ రైట్ అన్నాడు. ఆయన ఎక్కడ రాయవరం వెళ్ళాడు. ఆయన రాయవరానికి నేను కూడా వెళ్ళా. నేను మధ్యలో ధ్యానం చేస్తుండగా నాకు ఒక చిన్న తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది. పౌలు గారు నా దర్శనముల గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు అని మాట్లాడాడు కదా. దర్శనం అంటే ఏంటో, ప్రత్యక్షత ఏంటో నాకు అర్థం కాలే. అన్న బోధన చేసి ఖాళీ కూర్చుంటే, అన్న దర్శనం అంటే ఏంటి, ప్రత్యక్షత అంటే ఏంటో నాకు అర్థం కాదు, చెప్పండి అన్న. సీరియస్గా మొహం పెట్టి, జ్ఞానం ఉప్పొంగ చేస్తుందని చెప్పబడుతున్న వాక్యంలో నువ్వు అతిశయపడుతున్నావు, జ్ఞానం సంపాదించాలనుకుంటావు, నీ అతిశయమత నాకు తెలుసు అన్నాడు. ఊరిన చచ్చాను రా బాబు, ఏం చేయాలా? నేను నవ్వేసి అది కాదన్నా, బస్సులో వస్తా అంటే ఈ వాక్యం 12వ అధ్యాయము 2వ కొరింథీ చదువుతుంటే ఈ మాటలు నాకు అర్థం కాలేదన్నా, మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నానన్నా, అందుకే అడిగానన్నా. నవ్వుతూ అడిగాను. కళ్ళలో చూశాడు, వీళ్ళు ఏమి లేదులే అనుకుంటాడు అన్నమాట. ఆల్ రైట్, దేవుని ఆత్మ నీకు చెప్పేంతవరకు వెయిట్ చేయి. దేవుని ఆత్మ నీకు తెలియపరుస్తాడు, అప్పుడు నీకు సంతోషం వస్తుంది అన్నాడు. ఆయన చెప్పలే నాకు. సరే, అంటే నన్ను పెంచిన నా తండ్రి ఎట్లా సిద్ధపరిచాడు చెప్తున్నాను నేను. దేవుని మీద ఆధారపడేటట్టుగా, దేవుని నుంచి పొందగలిగేట్టుగా నన్ను ట్రైన్ చేశాడు ఆయన. ఒకరోజు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రత్యక్షత అంటే ఏంటో, దర్శనం ఏంటో అప్పుడు నేనే బోధించేవాడిని. ఆ రోజున దేవానికి ఎంత పొందనొస్తున్నాయా నేను. సరైన సమయంలో సరైన రీతిగా అనుభవంలో నువ్వు నేర్పించేవాడిని ఉన్నావు. పౌలు అంటాడుగా, నీ మనుషులతోనే నేర్చుకోలేదు వీటిని అంటాడు కదా. కనుక దేవుని ఆత్మ అద్భుతమైన రీతిలో మనకు బోధిస్తాడు. బోధించే ఆత్మ, పరిశుద్ధపరిచే ఆత్మ, ఆదరించే ఆత్మ, బోధించే ఆత్మ. చదవండి. సంభవింపబో సంగతులను మీకు మొదటి తింటామా, నడిపించును, నడిపించే ఆత్మ, బోధించే ఆత్మ, రాబో సంగతులను మళ్ళీ చెప్పండి. పరిశుద్ధపరిచే ఆత్మ,
ఆదరించే ఆత్మ, నడిపించే ఆత్మ, బోధించే ఆత్మ, సంభవించిన సంగతులను తెలియజేసే ఆత్మ. చూడండి, యూదా పత్రిక 20వ వచనం. యూదా 20వ వచనం. రైట్. ఏంటమ్మా? పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రార్థన నేర్పిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అమ్మా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలలతో ఎవరు మన పక్షం విజ్ఞాపన చేసేది ఎవరు? కానీ పరిశుద్ధాత్మ మనకు ప్రార్థన నేర్పిస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఎవరికి ప్రార్థన చేస్తారో తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు. వీళ్ళు ప్రార్థన వచ్చు కదండి. మన బొబ్బిల్లో ఒకరోజు మధ్యాహ్నం బైబిల్ స్టడీకి వచ్చాను నేను. ప్రార్థన మొదలుపెట్టాం. ఒక ఆమె ప్రార్థన మొదలుపెట్టింది. ఒక ముసలాం అంటుంది, లాక్కో, కాళ్ళు దాసేసింది, లాక్కో అంటుంది. అంటే అర్థం ఏంటి? చేసుకో, నీ ఇష్టం, పో. ఇంకొక ఆయన వచ్చాడు, ప్రభువా నీ బంగారపు చెప్పుతున్న కొట్టు ప్రభు అని. మామూలు చెప్పు కదంట. ఏం చెప్పు? బలి ప్రార్థనలు ఉంటాయి కదా. పరిశుద్ధాత్మ అయింది ప్రార్థించే ప్రార్థన. మనకు నిజంగా ఎలా ప్రార్థన చేయాలి, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ మన పక్షంగా ఇప్పుడు ఏ ఆత్మ? ప్రార్థించే ఆత్మ. మళ్ళీ చెప్పండి. మొదటిది పరిశుద్ధపరిచే ఆత్మ, ఆదరించే ఆత్మ, నడిపించే ఆత్మ, బోధించే ఆత్మ, తెలియపరిచే ఆత్మ, ప్రార్థించే ఆత్మ కదమ్మా. 9వ అధ్యాయం హెబ్రీ 14 వచ్చింది చూడండి. హెబ్రీ 9:14. ఎవరమ్మా? ఏ ఆత్మమ్మా? మళ్ళా చెప్పండి. అంటే అర్థం ఏంటి? నిత్యమైన సంగతులను గూర్చి నిరీక్షణ ఇస్తాడు మనకి. నిత్యమైన సంగతులు ఏవి? నాకై యేసు కట్టేను సుందరము బంగారిల్లు, నా
డజన్ మంది మొదలు ఒకేసారి, ఒక్కరికంటే ఒకడు పెద్ద స్వరంతో, నాకు జీవ కిరీటం ఇచ్చావు, నాకు మహిమ కిరీటం ఇచ్చావు. ఏటిచ్చేది? ఎవరు తగ్గరు, ఎవరు తగ్గట్లా. ఒకరికంటే ఒక స్వరం బాగా పెంచుతూ ఉన్నారు. ఈలోపు మన ఆంబులెన్స్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఏమైపోయింది? అంతా గోల గోల అయిపోయిందంతా. పెద్దలు లేచి, క్షమించండి, ఇంకెప్పటికీ ఆంధ్ర వాళ్ళు మా కాన్వకేషన్ రావు. అన్ని కిరీటాలు ఇళ్ళకేనంటండి, ఇంకెవరికి లేదు. చూసారండి? అందుకే అసలు కాన్వకేషన్ రాకుండా ఎలా వస్తుంది? బహుమానం ఎలా వస్తాయి? నిందలు పడినప్పుడు, శ్రమలు పడినప్పుడు, అవమానాలు గుండా వెళ్ళినప్పుడు, నష్టాలు గుండా వెళ్ళినప్పుడు, హింసలు పొందినప్పుడు, మరణం పొందినప్పుడు ఏమంటాడు దేవుడు? ఇదిగో నీ కొరకు సిద్ధపడిన దాన్ని ఇస్తాను. నీ కిరీటాన్ని ఎవరు అపహరించకుండా ఆ నిత్యమైన వాటి కోసం సిద్ధపరిచే ఆత్మ కనుక మనలో అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుడు 7 అంతలుగా మనలో పనిచేస్తుంది. ఇంకొకసారి బాబా చెప్పండి. ఒకటేంటి? పరిశుద్ధపరిచే ఆత్మ. రెండవది చెప్పండి, ఆదరణనిచ్చే ఆత్మ. మూడవది నడిపించే ఆత్మ. నాలుగవది బోధించే ఆత్మ. ఐదవది స్తంభబో సంగతులను తెలియపరిచే ఆత్మ. ఆరవది ప్రార్థించే ఆత్మ. ఏడవది నిత్యుడుగా ఆత్మ. ఎంత ఆనందం అండి! ఎక్కడున్నాడు ఆయన మనకి? ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? మన హృదయంలో ఉన్నాడు. అంతేనా? 18వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్తలో. ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడ కూడి వస్తారో అంటే ఎవరుంటారు? అంటే సంఘంలో కూడి వచ్చా మనం ఎవరిని కలుసుకుంటాం మనం? ఎస్, అందుకే సంఘముగా కూడటం మీరు మానక. కాబట్టి సంఘంలోని కూడి వచ్చినప్పుడు మన మధ్య సంచరించే పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. అందుకే పరుగు పరుగున సంఘంలోనికి. ఉదాహరణ చూడండి, ఒక ఆఫీసర్ ముందెళ్తాడా, ప్యూర్ ముందెళ్తాడా? ఎందుకు? ఆయన బోర్డు జీతం, నేనే ముందుకెళ్ళాలా, ఆయన వెళ్ళి అంటాడా? అంటే ఉద్యోగం పోతాయి కదా. దేవాది దేవుడు రాక మునిపే నువ్వు వెళ్ళాలి మందిరానికి. యు మస్ట్ బి ద ఫస్ట్ అటెండెంట్ ఆఫ్ ద చర్చ్. దేవుని మందిరంలో అందరికంటే ముందు నేను ఉండాలి. ఏస్తే రాక మునిపే నేను ఉండాలి. సంఘం దేవుని ఆత్మ సంచరించే స్థలం. అందుకే సంఘములో మనము తప్పనిసరిగా కూడి రావాలి, తప్పనిసరిగా ఆశీర్వాదాలు అనుభవించాలి. 135వ కీర్తన. రెండు 34 ముందు చదువుదాం. 34. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు అన్నారా? పరిశుద్ధ స్థలం మీ చేతులెత్తి యెహోవాను, భూమి ఆకాశం నుంచి యెహోవా. కనుక దేవుని మందిరములో రాత్రి నివసించే, పగలే వెళ్ళము, రాత్రి వెళ్తాం. మనం ఏమండి వెళ్తామా? ఒక రోజున మద్రాసు నుంచి ఎవరో వచ్చారు షాలెంకి. వాళ్ళు మార్టిన్ గారి పిల్లల్ని అడుగుతున్నారు, స్టీవెన్ అన్నకి పెళ్లి కాలేదా అన్నారు. బల్లేవాడయ్యా, 4 పిల్లలయ్యా ఆయనకి. అవునా? అక్కకి అన్నకి పడదా? అదేంటి ఎట్లా అడుగుతున్నారు? మరి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఆయన? ఏమంటారు?
ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. అన్నకి అక్కకి పడదేమో. చూసారా వాళ్ళు ఏమనుకున్నారు, అక్కని వదిలేశానేమో. దేవుని మందిరంలో రాత్రి పగలు కూడా పనిచేసేవాడు నేను. ఉదాహరణకు పగలు డ్యూటీకి వెళ్ళాను అనుకోండి, సాయంత్రం నేను మందిరానికి వెళ్తాను. అది ఆ రోజు బైబిల్ స్టడీ అనుకోండి, టేప్ రికార్డర్ పెట్టుకొని, అప్పుడు దోసకాయ టేప్ అనేవాడు, పొడవుగుండే టేప్ రికార్డర్లు, అది పెట్టుకొని మార్టిని గారి వర్తమానం అన్నది రికార్డ్ చేసుకునేవాడిని. రికార్డ్ చేసేసిన తర్వాత మిషన్ ఎక్కేవాడిని. ఏ మిషను? టైప్ మిషన్. అప్పుడు కంప్యూటర్లు లేవు, ఇవేది ల్యాప్టాప్లు, కంప్యూటర్లు లేవు. అప్పుడు రిమింగ్టన్, రాయల్ టైప్ మిషన్లు ఉండేవి. ఈ మెసేజ్కి హెడ్ ఫోన్స్ పెట్టుకునేవాడిని వినపడటానికి. కాలు కింద ఫుట్ స్విచ్ పెట్టుకునేవాడిని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. కాలుతో ఆన్ చేసుకుని చెవులతో వింటా, చేతులతో టైప్ చేసేవాడిని. అర్థమవుతుందండి? 10 గంటలకేమో ఒక టీ ఇస్తారు. స్టీఫెన్ తిన్నావా అని కూడా అడగరు. 10 గంటలకు ఒక టీ ఇస్తారు. ఆ టీ తాగి మనం మొదలు పెడతాను పని. నిద్ర వస్తుంది కదండి, అప్పుడు మిషన్ మీద తలపెడతాను. ఆ ఎడ్జ్ ఉంటుంది, దాన్ని ఏముంటుంది, అంచు నొక్కుని నొప్పి పెడతాయి కదా, అబ్బా లేచేవాడిని, మళ్ళీ మొదలు పెట్టేవాడిని. అది నొప్పి పెట్టేదాకే నా నిద్ర. తెల్లవారైపోయేది. 1.5 అవర్ కాన్సెప్ట్ చేయాలంటే నాకు 5-6 గంటలు ఈజీగా పట్టేసేది. నాకు తెల్లవారిన తర్వాత అట్లనే మొహం కడిగేసేసుకుని అక్కడే బస్సు వస్తుంది, కంపెనీ బస్సు వస్తుంది, ఎక్కేసి కింద డ్యూటీకి వచ్చేవాడిని. మళ్ళీ సాయంత్రం 2:30కో 3కో అప్పుడు ఇంటికి వెళ్తాను. 1 గంట ఉంటాను, మళ్ళీ బయలుదేరుతాను. నా పని ఏంటి? డ్యూటీ, మందిరం. నా భార్య పని ఏంటి? ఇల్లు, పిల్లలు. బట్టలు నేను ఎప్పుడు తీసుకుని ఎరగను, ఆమె తీస్తుంది. ఒక్కసారి మాత్రం ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు ఇచ్చిరండి అని చెప్తుంది, అంతే. అలా వెళ్తా, కొలతలు ఇచ్చి వెళ్ళిపోతా. ఈమె బట్టలు తెచ్చి వాడికి ఇస్తుంది. కుట్టిన తర్వాత ఇదిగోనండి బట్టలు అంటుంది, థ్యాంక్ యూ అంటాను. 4 పిల్లలకి ఏనాడు ట్యూషన్ చెప్పలా నేను, కానీ నా పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఉంటారు. ఫస్ట్ లేక సెకండ్, థర్డ్ క్లాస్లో ఉంటారు నా పిల్లలు. నా ఎస్సీ అనేవాడు, ఏంటి సార్ ఎప్పుడు బైబిల్ బైబిల్ అంటే వెళ్ళిపోతారు, మీ పిల్లలకి ఇప్పుడు ట్యూషన్ చెప్పారా మీరు? అయ్యా మీరు స్కూల్కి వెళ్ళండి, వెళ్ళి ఫలానా అని అడగండి పేరు. ఎవరిని అడిగి చెప్తారు నా పిల్లల పేర్లు. వాళ్ళు ఫస్ట్లోనే సెకండ్లో ఉంటారు, థర్డ్లో ఉండరు. థర్డ్ వచ్చిందా ఏడ్చేస్తారు ఆ ఊరుకోరి. ఏనాడు నేను స్కూల్కి ఫీజు కట్టారుగను, బుక్స్ కొనేరుగను, స్కూల్కి తీసుకెళ్ళి ఎరగను. ఆ బాధ్యత ఎవరిది? ఆ భార్యది. ఇల్లు, మమ్మల్ని చూసుకునే బాధ్యత ఆమెది. డ్యూటీ, మందిరం నాది. డ్యూటీ చేసిన శాలరీ తీసుకొచ్చేసి ఆమె చేతికి ఇచ్చి ప్రార్థన చేసుకుని ప్రభు తీసేసిన తర్వాత చెప్పు, లెక్కలు చెప్పు అంటాను పెద్ద గంభీరంగా, ఖర్చు పెట్టిన వాళ్ళగా. గత నెల లెక్కలని చెప్పి ఎందుకు చెప్పి కొంచెం అరుస్తా. ఎందుకని? పురుషాధిక్యత ఉండాలి కదా మరి. కొంచెంసేపు అరుస్తా, సంజాయిషి చెప్పించుకుంటా, ఆల్రెడీ జాగ్రత్తగా ఉండు అంటాను. గంభీరమే అది, చేసేదంతా ఆమె. మేమేంటి పంచుకున్నాం, మా కుటుంబం పంచుకుంది. ఏంటి? నేనేమో డ్యూటీ, మందిరం, ఆమెమో పిల్లలు, ఇల్లు. దేవుని మహాకృప వల్ల నా పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు నా పెద్ద బాబు 8వ తరగతి, రెండో పాప 6, బాబు 4, చిన్న పాప 2. అప్పుడు మేము సేవకు వచ్చాం. వాళ్ళ చదువులు కూడా అవ్వలే కదండి. నన్ను ప్రశ్నించాడు, నేనే ప్రశ్నిస్తున్నా, నా మనసు నన్ను ప్రశ్నిస్తూ ఉంది, ఏమయ్యా పెద్ద పోటుగాళ్ళగా చెయ్యెత్తేసావు సేవకని.
నీ పిల్లలు చదువు ఏం చేస్తావు? ఆ పెళ్ళిళ్ళు ఏం చేస్తావు? ఆస్తి అంతా దేవునికి ఇచ్చేసి వస్తావా? అడుక్కు తింటావా నువ్వు? నా మనసు బాధ పెట్టేసేది, బాగా బాధపడతా ఉంది. మరి సేవకు రావాలంటే ఏం చేయాలి కదా? సమస్తాన్ని విడిచి వెంబడించాలి. మరి ఈ పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు? బాక్స్ బీబీఎస్ బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నా, మేకు మీద బట్టల సుత్తి చేతి మీద పడతాను టగమని, అమ్మో అంటున్నా, మనసు బాగాలే. అప్పుడు వెంటనే కబురు వచ్చింది, మార్టిన్ గారు కబురు పెట్టారు, స్టీఫెన్ని యూత్ మీటింగ్ తీసుకోమను అన్నాడు. యవనస్తుల కొడుక, నేను ఎట్టున్నాను? నేను ఇప్పుడు కలవరంతో ఉన్నా, ఎంఐలో ఉన్నా, నేను ఇప్పుడు కలవరంలో ఉన్నా. ఇప్పుడు నేను ఎట్టు తీసుకోవాలి? అయినా ఆయన ఆజ్ఞ. పోయినా స్నానం చేసుకున్నాడు, చేసుకోపోయినా ఒకటే, చెమట కక్కేసుకున్నాను. వెళ్ళి స్టేజ్ మీద మోకాళ్ళు వేసిన, ప్రభువా నేనేం చెప్పను ఆయన, నా హృదయమే చాలా కలవరంగా ఉంది, నేనేం చెప్పేది వీళ్ళకి? ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు అన్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదువు అన్నారు. తీసి చదివాను. ఏముందండి? ఇవన్నీ మీకు కావాలని. ఏవన్నీ? నేను దేనికోసం ఏడుస్తున్నాను, దేనికోసం బాధపడుతున్నాను? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఇప్పుడు అవన్నీ. ఏవన్నీ? నా పిల్లల చదువులు, నా పిల్లల పెళ్ళిళ్ళు, అన్నీ అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పక్కన చదవగానే బోర్ని ఏడ్చాను యవనస్తుల ముందు. దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడు, మీకు కాదు, నాతో మాట్లాడుతున్నాడు. నేను అవిశ్వాసనయ్యాను, నా భవిష్యత్తు ఏమవుతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చాలా కన్నీటి మున్నెడుతున్నాను. నువ్వు నాతో మాట్లాడుతున్నాడు. మీ ముందు నిలబడి నేను దేవుని యొక్క పాఠం తెచ్చుకున్నాను, సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు నేను సేవకు వచ్చి 36 సంవత్సరాలైంది, 35 ఏళ్ళైంది. ఏమండి? 35 ఏళ్ళైంది సేవకు వచ్చి. నా పిల్లలు శ్రేష్ఠ స్థానంలో ఉన్నారు. హల్లెలూయా. నా బిడ్డలు చదువుకున్నారు. నా భార్య అంటుంది, ఏంటండి మిరియాము వాళ్ళని బట్టి ఇంగ్లీష్ శుభ్రంగా వాయించేస్తా ఉంది వాళ్ళందరినీ. నేను కలెక్టర్ తిరిగిపోయిందంట, కలెక్టర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అమ్మా ఇది ఏ ఊరమ్మా అని అంట. అది వైజాగ్ సార్. మొన్న ఇంగ్లీష్ చూస్తే భయం వేస్తా ఉందా? దేవుడు చదివిచ్చాడు వాళ్ళకి, వాళ్ళే వచ్చి చేసుకున్నారు నా పిల్లల్ని. నేను ఎతకలే. మొదటి కుమార్తె పెళ్ళి అయితే మా అల్లుడిని చూడలే మేము. నమ్ముతారా? మా అల్లుడు ఎవరో మాకే తెలియదు. ఫోన్ చేశారు, శాంసన్ గారు మీ పెద్దమ్మాయిని మా దగ్గర సేవకుడు అడగాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అన్నారు. సరేనన్నా, ప్రార్థన చేసినాం. 114వ కీర్తన నుంచి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. పర్వతాలు గంతులు వేస్తున్నాయి, ఆయన సంతోషం అని. మరలా ఫోన్ చేశాడు, ప్రభు సంతోషం, ఆయన సంతోషకరమైన విషయం అంటున్నాడు అండి అన్న. అయితే రండి హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ వెళ్ళాను. ఫిలిప్ గారు ఉన్నారు. ఏమయ్యా నీ కుమార్తె ఎక్కడ ట్రైనింగ్ అయింది అన్నాడు. నా దగ్గర. నీ దగ్గర అయితే ఇంక చూసుకోకర్లా, డేట్ పెట్టేస్తా అన్నాడు. పెట్టేశాడు. ఇప్పుడు ఆయన పేరు కూడా తెలీదా? ఏమండి, తిరిగి విజయనగరం వచ్చిన తర్వాత ఆయన పేరన్నా చెప్పండి. ఏం చూస్తారా అన్నాడు. చూస్తాను అన్నానా నేను? మరి కార్డులో ఏమేయాలి? పేరు వేయాలి కదా. సరే రాసుకోండి, ప్రసన్న కుమార్ అన్నాడు. గుడ్డోడు, నడ్డోడు, సొట్టోడు కదండి. నా కుమార్తె నా పొడవు ఉంటుంది, నా పెద్ద కుమార్తె పొట్టోడో ఏమో తెలియదు అవుతా. ఎవరిని అడిగితే ఏమంటున్నాను నేను? నా ప్రభు చూశాడు. ఆయన లోపల కూడా చూస్తాడు, బయట కాదు. నా దేవుడు బెస్ట్ ఇస్తాడు. ఇహో ఉత్తమమైన వాటిని. ఇదే నా సమాధానం. ఇది ఎక్కడ పిచ్చండి బాబు, హేళన చేస్తా వచ్చాడు. సరే తిరుపతిలో పెళ్ళి, కొండమే కాదండి, చర్చిలో పెళ్ళి. ఇప్పుడు 4 సేవకుల పెళ్ళి.
ఇప్పుడు నా కూతురుని తీసుకెళ్ళి ఎక్కడ నిలబడతారో తెలియదు నాకు. నలుగురు సేవకులు నిలబడ్డారు. వాళ్ళు ఎవరి పక్కన నిలబడతారు? వాళ్ళు పొట్టోడుకున్నారు. వాళ్ళు దూరం కూడా చూస్తా ఉన్నాం మేము. ప్రభా ఎక్కడ నిలబడతామని తీసుకుపోయి ఒక ఆయన దగ్గర పర్లా మల్లుడు పొడుగ్గానే ఉన్నాడు అనుకున్నాం, పర్సనాలిటీగానే ఉన్నాడు అనుకున్నాం. ఈమైతే వెంటనే వెళ్ళి మోకాళ్ళు వేసేసింది. ఆయన ముఖమే చూడలే. సంతకం పెడతారు కదా రిజిస్ట్రేషన్లో, రిజిస్టర్ సంతకం అప్పుడు మొహం చూస్తున్నారు. అప్పుడు మా అల్లుడైతే చెప్పనా, మా అమ్మాయి చూడలేదు కదా, ఆయన కంగారు షూట్ వేసుకోవడం వదిలిపెట్టి వాష్రూమ్కి వెళ్తాం, మళ్ళీ షూట్ వేసుకోవడం మళ్ళీ వాష్రూమ్కి వెళ్తాం. కబురు పెట్టాడు మా మామగారు ఎట్లా చూసారు అని. అమ్మాయి కాదు, ఆ ఉద్దేశం అమ్మాయి అని ఉంటుంది. మా మామగారు ఎలా ఉంటుంది చూసిరా అన్నాడు. ఎవరో వచ్చేసి ఏ మామగారు పొట్టలేదయ్యా, పొట్టలేదు మామూలుగా ఉన్నాడు మీ మామగారు అని చెప్పారంట. అది మామగారు చూసి అద్భుతంగా దేవుడు వివాహం చేశాడు. నా అల్లుడు ఎంత మంచోడు తెలుసా అండి, నేను తినే దాంట్లో కలబడి తినేస్తాడు, నా దగ్గర ముక్కలు తినేస్తాడు. తనకు బనియం లేదనుకోండి, నేను విడిచాక పెట్టాను అనుకోండి, అదేసుకెళ్ళిపోతాడు. నా బట్టలు ఇప్పుడు ఈడొచ్చాడు కానీ మా అల్లుడు నా బట్ట తయారు చేసుకెళ్ళిపోతాడు. ఎదురు మా మామ ఆత్మ నా దగ్గర రావాలా అలాంటి అల్లుడు. పెళ్లి చేసుకున్న తర్వాత 5,000 నాకు ఇచ్చాడు కట్నం. నేను పైసా ఇవ్వలే, నేను నా కూతురుతో ఒక్క పైసా ఇవ్వలే. ఆయన 5,000 ఇచ్చాడు. ఇదేంటంటే కట్నం మాగారు అంటాడు. నా కూతురు కట్నం తను ఇచ్చాడు. ఆదినాలు నుండి చూసారా, నా పిల్లలందరినీ కావాలని వచ్చి చేసుకున్నారు. మంచి అల్లుడు నాకు ఇచ్చాడు. చెప్పాగా నా అల్లుడు నాకు కారు కొనిపెట్టాడని. మామగారు కూడా అల్లుడు కొనిపెట్టాలా? అలాంటి అల్లుడు దొరికితే బాగుండు కదా. బాగుంటాడు. తలెగుతుంది. నేను ఎందుకు అంటున్నాను, ఇవన్నీ మీకు కావాలని. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. నమ్మకమైన వాడు, మాట తప్పని వాడు. నేను చెప్పగలను, నేను రక్షణ పొంది 50 సంవత్సరాలు అయింది. మన ఫిబ్రవరి 14 50 పూర్తి అయిపోయింది. 50 సంవత్సరాలు దేవుడు నమ్మదగిన వాడిని 100 నిరూపించుకున్నాడు. నా పిల్లల విషయంలోనే కాదు, వారి చదువుల విషయంలోనే కాదు, వారి వివాహాల విషయంలోనే కాదు, వారి సేవా జీవితాల్లో నాకంటే పెద్ద సంఘాలు వాడే. నా చిన్నల్లుడి సంఘం 400, ఆదివారం 400 తక్కువ కోరకూడదు. అంటే అందరూ దేవుని మహాకృపను బట్టి ఆశీర్వదించబడ్డారు. దేనికి చెప్పండి? ఎందువల్ల చెప్పండి? ప్రభు వాక్యానికి లోబడటం. దేవుని ఆత్మ మనను బలపరిచి శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నరులను ఆశ్రయిస్తే, ధనాన్ని ఆశ్రయిస్తే, లేకపోతే ఇంకా చాలా అనుభవాలు చెప్పగలను. నేను 36 పోలీస్ కేసుల్లోనూ 10 కోర్టు కేసుల్లో వెళ్ళాను. నేను ఎప్పుడు ఎవరి మీద కేసు పెట్టలే. పెట్టింది అన్యులు కాదు, విశ్వాసులుగా పిలువబడేవాళ్ళు, ఆధిక్యతలు కోరేవాళ్ళు. నువ్వు మూసుకున్నా, నువ్వు ఇష్టం పెట్టుకోండి అన్నా అంతే. కానీ నా దేవుడు అద్భుతాలు చేశాడు. నేను ఖర్చు పెట్టలే, ఏ మనుషుల్ని పట్టుకోలే. నా పక్షంగా దేవుడు విజయాలు ఇచ్చాడు. నా పని చేస్తున్నా. మన ప్రభు యేసుక్రీస్తు వారి యందు మనం కలిగి ఉన్నటువంటి ఈ ఆదరణ, ఈ ప్రోత్సాహం, ఈ బలము, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటే మనం చెప్పకుండా ఉండలేము. అందుకే జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ సహోదరి, నా సహోదరులారా, ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను నేను.
135 చదవండి. రాత్రి నిలిచిన వాళ్ళారా మీరందరూ యెహోవాను సన్నతించి పరిశుద్ధ స్థానం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించి సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని నువ్వు సంఘంలో నిలిచి ఉంటే ఈ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘంలో నిలిచి ఉంటే రండి. సంఘంలో నిలిచి ఉండే మనము దేవుని మందిరానికి వచ్చే ముందు ఏం చేయాలి చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నాకు వచ్చు వాక్యం. మందిరానికి రావాలి తప్పనిసరిగా, కానీ వచ్చే ముందు ఏం చేయాలి చెప్పండి అమ్మా. జాగ్రత్త సిస్టర్. ఇచ్చి ఎక్కడ ఉన్నారు? చాలా బాగుంది కదా అక్కడ వర్తమానం ఎందుకు పెద్ద ఫోజు. కళ్ళన్నీ ఎక్కడుంటాయి? ఆరాధన చేస్తాను. అబ్బో భక్తుడైపోయాడు బాబు. భక్తురాలు ఏం ఆరాధన చేస్తుందో, కళ్ళు మూసేది ఉండదు, చూస్తూ ఉంటుంది. సాలే పక్కన సాలే పెద్ద చేసాం. ఈ కళ్ళు ఇప్పుడు ఆరాధన చేయరు. ఎందుకు ఆరాధన చేస్తున్నావు? వాళ్ళని ఆదరించేది బలపరిచేది కాదు కదా. ఎవరో 2 మందిరానికి కొత్తగా వస్తాడు. అబ్బో వీళ్ళు కూడా దేవుడు కావాల్సి వచ్చాడు కావాలో తిరగడం మానేశారు. అబ్బాయి ఎంత మంచివాళ్ళు కదా, విశ్వాసులండి. ఎవరు ఆ మాట అనకూడదండి. ఆత్మీయ జీవితంలో ఎదగని జీవితాలు, నిజమైన రక్షణ ఆనందం లేనటువంటి జీవితాలు, ఒక ఆత్మ దేవుని ఇంటికి తేవడం చేతగాని వాడు, వచ్చిన ఆత్మను నిలబెట్టేటువంటి శ్రద్ధ లేనివాడు, ఆదరించే జీవితం లేనివాడు, ఆదరించే జీవితం లేనివాడు, కనుక వచ్చిన ఆత్మను చెదరగొట్టేటువంటి వాడు. వాళ్ళ ఉన్నావా? సంఘానికి ఆత్మలు రావాలని ప్రార్థిస్తున్నావా? ఎవరు కొత్తగా వచ్చారో చూచి వాళ్ళని ఆదరించే వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళ భారం పంచుకునే వ్యక్తిగా ఉన్నావా? వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఏమ్మా ఎప్పుడు రక్షణ పొందావంటే ఏం చెప్పిందంట? మా మేరక్క చేపలు చేసినప్పుడు రక్షణ పొందా అందంట. మేరక్క చేపలు చేయటం ఏంటి, రక్షణ పొందడం ఏంటి చెప్పమ్మా కొంచెం. ఏం చెప్పేది? మేరక్క 10 సారి వచ్చేది. ఏ చెల్లె రాదే మందిరానికి పోదాం, ఉండక్క మీ మరిది ఆయన కూడా చేపలు తెచ్చాడు, ఆ చేతి ఊరుకోడు, తర్వాత వస్తాడు. పిచ్చిదానా నీడలే నీ చేత చేపలు తయారు అందంట. ఈ చేతి దోపుకొని పరుగుతుంది. నా చేపలు ఏమి చేస్తుంది ఇప్పుడు, నేనేం చేయాలి? ఎల్లకి తప్పదు, ఎల్లకి తప్పదు. వెళ్ళిందంట దొరికిపోయి. కాబట్టి ఏం చెప్తుంది? మేరెక్క నా చేపలు చేసిన రోజున మేరెక్క చేపలు చేసి ఉండకపోతే మందిరానికి రాదు కదా. కనుక దేవుని ఆత్మ ద్వారా నీవు ఇతరులను ఆదరించే వ్యక్తి అయితే వారిని ఎట్లా దేవుని ఇంటికి తేవాలి. భగత్ సింగ్ గారు ఒక రోజున మిలిటరీలో మేజర్ గారు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన అన్నాడు, బ్రదర్ ఒక్క 5 నిమిషాలు టైం ఏంటి, నేను ఇట్లా ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను బ్రదర్ అన్నంట. సరే కూర్చున్నాడు. ఖాళీగా కూర్చున్నా కదా ఏం చేయాలా అని ఇల్లు తుడుస్తున్నాడు ఒక అతను, తడిగుడ్డ పెడతా ఉన్నాడు ఒక అతను. అడిగాడు, ఏమయ్యా నువ్వు రక్షణ పొందావా? పొందాను అయ్య గారు అన్నట్టు. అవునా, ఎట్లా పొందావు? మా యజమాని నా ఎంత క్షమాపణ కోరినప్పుడు అని అంట. ఏంది కొత్తగా ఉందా, వాక్యం విన్నాను, లేకపోతే అది కాదు. ఏమన్నాడు? నా రోగం బాగైందో అది కాదంట, నా యజమాని నా దగ్గర క్షమాపణ చెప్పిన రోజున నేను రక్షణ పొందాను అన్నట. ఏంటి చెప్పయ్యా అన్నంట. చెప్తున్నాడు, ఒక రోజున మా అయ్యగారికి ఒక వస్తువు కనపడలేదు. ఇంట్లో నేనే ఉంటాను కనుక
నేనే తీస్తానని చెప్పి అడిగాడు. నాకు తెలియదు అయ్యగారు అన్నాను. బాగా తిట్టాడు. ఇంట్లో ఉండి ఏం చేస్తావు నువ్వు అని బాగా తిట్టాడు. తిట్టి కోపంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆఫీసులో ఆయన డ్రాయర్ సొరుగు తీయంగానే దాంట్లో ఉంది ఆ వస్తువు. అరే ఇక్కడుంది, వాళ్ళు తిట్టాను అని చెప్పి వెంటనే అది పట్టుకుని పరుగుని ఇంటికి వచ్చేసేసి అరే నన్ను క్షమించరాను అన్నట్టు. అదేంటి గారు, నేను మీ ఉప్పు తినేవాడిని, మీరు నన్ను క్షమాపడటం ఏంటి అంటే, అరే దేవుని ముందు అందరూ ఒకటే. నేను మేజర్ని కావచ్చు, నువ్వు ఇల్లు పనివాడే కావచ్చు, దేవుని ముందు ఏ భేదాలు ఉండవు. నేను తప్పు చేసినా ఒకటే, నువ్వు తప్పు చేసినా ఒకటే. నువ్వు నన్ను క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించడరా, తెచ్చి క్షమించరా. ఏంటి మేజర్ని పనివాడిని కూడా ఈ దేవుడు ఒకలా చూస్తాడా? అయితే ఆ దేవుడు నేను నమ్ముకుంటాను. ఆ రోజు ప్రభువుని నమ్ముకున్నట్ట. మీకు అర్థమైందా? మేజర్ గారి విధేయత, మేజర్ గారు తన తప్పు ఒప్పుకున్న కారణాన ఆ వ్యక్తి. మనం ఏం చేస్తాం? ఆడి పనుడు ఆడికి నేను క్షమపడటం ఏంటి? భార్య, అది భార్య, మగవాడిని నేను తల్లి క్షమపడటం ఏంటి? పిల్లలు ఆడికి క్షమపడటం. ఒక రోజున బాగా కోపం కాదు, నేను చేసిందా చెప్పాగా, నా మగ పురుషత్వం నన్ను చూపించుకోవాలి. నా భార్య గట్టిగా తిట్టేసిన ఆ రోజు, అది చేసిన బాగా తిట్టే ఈరోజు రేపెట్టేసాను ఈరోజు. అందుకని మందిరాన్ని బయలుదేరా. బస్సులు లేవు, సైకిల్ వేసుకుని బయలుదేరా. దాంతో పెళ్ళికి 3 కిలోమీటర్లు టప్ మన ట్రైన్. దగ్గరున్నా ఇది బాగుండేది. 3 కిలోమీటర్లు టప్ ఉంది. ప్రభా టైర్ పేలిపోయింది ప్రభా, నువ్వు మగోడు కదా, నీ మగతను చూపించు. నన్ను చచ్చాను రా బాబు. ఇప్పుడు అక్కడే రోడ్డు మేము మోకాళ్ళు వేసి నన్ను క్షమించు, ఇట్లా నేను తిట్టాను, నన్ను క్షమించు నాయన అని ఏం చేసినా కొత్తనా సైకిల్ తోసుకుంటూ వచ్చిన. రాగా నేను నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుందిగా, రా ప్రార్థన చేసుకున్నాం అంటాడు. అక్కడక్కడ కాస్త ఆవలా, రా ప్రార్థన చేసుకున్నాం అన్నా. పక్క నవ్వుతుంది. సార్లే కానీ ఇదిగో ఈ డబ్బులు పెట్టగలండి, వెళ్ళండి మందిరం వెళ్ళండి. అలాగే ఏమైంది ఇప్పుడు నాకు? ఎవరి దగ్గర ఒక వర్తమానంలో నీ కొడుకు ప్రభువుని నమ్ముకోలేదని నువ్వు బాధపడుతున్నావా? నీ కొడుకుని ఎక్కడ అభ్యంతరపరుచుంటావు. నువ్వు చెయ్యని పని చేస్తావా అంటే అభ్యంతరపడి ఉంటాడు. పోయి క్షమాపణ చెప్పు, నువ్వు నీ కొడుకు తిరిగి దక్కించుకుంటావు అని వర్తమానం ఇక్కడ చెప్తుంటే ఈమెకు అర్థమైంది. నా కొడుకుని ఒకరోజు నేను తిట్టాను, కారణం లేకుండా తిట్టాను, అందుకే వాడు మందిరం మానేశాడు. గుర్తొచ్చింది. ఇంటికి వెళ్ళి 9 గంటలకు ఇంటికి వెళ్ళింది. బాబు ఏంటి గోల ఇప్పుడు పోయిపడుగా అన్న, నన్ను క్షమించరా. ఏంటి గోల? క్షమాపణ. అరే నిన్ను అనవసరంగా బాధ పెట్టాను రా, దేవుడు నాతో మాట్లాడాడు రా, నన్ను క్షమించరా బాబు. నువ్వు క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించాడు రా. ఏంటి నేను క్షమించకపోతే దేవుడు క్షమించడా? దేవుడు ఎట్లా అంటాడా? సరేలే నేను వస్తాను లే బాగా మందిరానికి అన్నాడు. అయిపోయా. చూసారా, మనమే అభ్యంతర కారణంగా ఉంటాం. అన్న మా ఆయన రక్షణ పొందలేదన్న, ప్రార్థన చేయలేదన్నా అంటుందంట ఒక ఆమె. అయ్యో దేవదూత లాంటి ఆరాధన చేసే ఈ సహోదరి భర్త ఏంటి తాగుపోతాడు. ఈరోజు పోయి మాట్లాడతానంటే పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారట. ఓ చుక్క వేసుకుని వచ్చాడు ఆయన. ఇవాళ పడతాయేమన్నా కానీ మెల్లగా వస్తున్నాడు. ఈయన ఏమయ్యా, దేవదూత లాంటి భార్యను కలిగి ఉన్నాడు, ఎంతో మంచి ఆరాధన చేస్తుంది ఆమె, దేవదూత నిజంగా మందిరంలో. అటువంటి దేవదూతకి తాగుబోతు పద్ధతి దొరికేమంటాయా నువ్వు? అయ్యా పాస్టర్ గారు, నేనే మీ దగ్గర వద్దామనుకున్నా, మీరే వచ్చారు, సంతోషం అండి. మీ దేవదూత గారి మాటలు మీరే వినండి అయ్యా
ఆ పక్క గదిలో ఉండండి అయ్యా అన్నట్ట. ఏమన్నాడు అర్థం కాదు. సరే పక్క గదిలో ఉన్నట్ట. ఇక వచ్చింది ప్రార్థన వచ్చింది, రావడం ఫింగిల్ వచ్చింది. ఈయన ఏం మాటలు. అక్కడేమో దేవుడితో ఆరాధనలో, ఇక్కడ దయ్యం. పాపాన్ని గతగలాడిపోతున్నాడు ఆయన. నిన్ను అంటుంది, పళ్ళు కొరుకుతుంది, అప్పుడాల కలుగుతుంది. ఓరి నాయనో ఈ మనిషి కంటపడకూడదు అని గోడ దూకి చెడిపోయాడు. రా నీ పని చెప్తా మందిరానికి. వేషధారి మందిరంలో దేవదూత ఆరాధన చేస్తావు, ఒక ప్రెసిడెంట్ గౌరవం నువ్వు కనిపెట్టాడు. ప్రార్థనకు వచ్చింది ఒక రోజున. వేషధారి పెద్దలోకి రా, ఆఫీసులో నీ సంగతి చెప్తాను నేను. ఏటి పాస్టర్ గారు, ఇక్కడ దేవదూతలు ఆరాధన చేస్తావా? నీ మాటలు నా చెవులారా విన్నాను, నేను కళ్ళారా చూశాను. వేషధారి దొరికిపోయిన పాస్టర్ గారు. నిజమే పాస్టర్ గారు, అలాంటి దాన్నే పాస్టర్ గారు. మోకాళ్ళు వేసి ఇంకెప్పుడు అలా చేయను పాస్టర్ గారు, నన్ను క్షమించండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి, చిబ ఇప్పటికైనా మారు అన్నంట. వెళ్ళిపోయింది. పాపం ఈరోజు ఆయన ఇంకా లేట్గా వచ్చాడు. ఇంకా 2 చుక్కలు ఎక్స్ట్రా వేసుకొచ్చాడు, భరించాలి కదా. ఇంకా 2 చుక్కలు ఎక్స్ట్రా వేసుకొచ్చాడు. తూలుకుంటూ వస్తున్నాడు. గుమ్మలోకి వచ్చిన తర్వాత గాజు గ్లాసు ఉంటే తన్నేశాడు. అది బళ్ళు బదులైంది, ఇప్పుడు జల్లు మంది. ఓ నా అయిపోయింది ఈ రోజు. ఎక్కడొచ్చింది వీటి నుంచి అంతా చూడాలి ఇప్పుడు కదండి. ఏమండి, అయ్యో మీ కాళ్ళకి దెబ్బ తగలేదు? ఎక్కడికి వచ్చాను నేను? నా ఇల్లేనా? పక్కింటికి వచ్చాను? లేదండి, అన్ని ఇల్లేనండి, నేను మీ భార్యనండి. అవునా, కూర్చోండి, మీకు దెబ్బ తగలలేదు కదా, గ్లాస్ పోతే పోయిందిలేండి అంటే ఇది కాలో మాయో కూర్చోబెట్టిందంట. సాక్స్ 3 తీస్తుందంట, సాక్స్ తీస్తుందంట. కాళ్ళు తగలలేదు కదండి, నన్ను క్షమించండి, ఇన్ని సంవత్సరాలు చాలా బాధ పెట్టానండి, ఈ వేషధారిగా జీవించానండి, ఇంకెప్పుడు అలా ఉండను, నన్ను క్షమించండి. కాళ్ళు పట్టుకుందంట. కాళ్ళు కూడా లాగుద్దేమో అనుకుంటున్నాడు, కానీ ఏడుస్తోంది, నన్ను క్షమించండి అని. అమ్మో, దేవుడు గొప్పోడిని, నిన్ను మార్చాడంటే ఆ దేవుడు గొప్పోడి. రేపు ఆదివారం నేను వస్తాను నీతో అన్నట్ట. ఎవరిమే మన సొంత వాళ్ళే రక్షణ పొందడానికి కారణం మనమే. ఎందుకని? దేవుని ఆత్మను కలిగి ఉండకుండా శరీర సంబంధమైన జ్ఞానముతో రక్షణ పొందేటువంటి వాళ్ళు, రక్షించబడ్డాను అనుకుంటే భావలోకంలో విహరించేటువంటి వాళ్ళు, నిజంగా వారి పాపాలు క్షమించబడిన ఆనందం లేదు, నిజంగా దేవుని వారి పాపాలు ఒప్పించబడి ఉండలేదు, వారు ఆత్మ ద్వారా తెలియజేయించిన వారు కాదు. పైకి మాత్రమే మత భక్తి కలిగి ఉండేవాడు. క్రైస్తవుడు, మేము పుట్టుక నుంచి క్రైస్తవుడేనండి. నేను కొత్తలోకి ఇంటికి వెళ్ళా, ఆరాధన ప్రార్థన జరుగుతుంది, వెళ్ళా. ఆయన అంటాడు, ఓహో మీరు కూడా యేసు ప్రభు కావాలా, మీకు కూడా యేసు ప్రభు కావాలా? కృపకాలం దాటిపోయింది, మాకే మా పుట్టు క్రైస్తవులకే యేసు ప్రభు, మీలాంటి వాడికి రక్షణ లేదు అన్నాడు. నాకు కృపకాలం అంటే తెలీదు, రక్షణ అంటే కూడా తెలియదు. కొత్త పిచ్చగాని నాకు అర్థం కాలే. అప్పుడు తర్వాత అర్థమైంది, ఊరే నాయన కృపకాలం దాడిపోయిందా, నీకేనా రక్షణ, మాకు లేదా? చూసారా ఎవరు వీళ్ళు? వేషధారులు, పుట్టు క్రైస్తవులంట. తిరిగి జన్మించే అనుభవం లేకుండా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించే అనుభవం లేకుండా, పాపాలను ప్రతి క్షణం ఒప్పించే ఆత్మ నీలో లేకుండా, నేను పరిశుద్ధపరిచే ఆత్మ నీలో పని చేయకుండా నేను క్రైస్తవులు అనుకుంటున్నావా? ఆరంభంలోనే మోసపోయావు అనమాట. లోకానికి ఒక బిషప్ గారు వెళ్ళారంట, తలుపు కొట్టాడట.
తలుపు తీశాడు. ఎవరు కావాలండి? యేసు ప్రభువు వారిని చూడటానికి వచ్చాం. అవునండి. మీరెవరు? నేను బిషప్ శామ్యూయల్. భూలోకంలో నాకు చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. అలాగండి. పక్కన కూర్చోండి. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చాడు. మీరెవరు? పాస్టర్ గారినండి, నేను చాలా సంఘాలు కట్టానండి. అవునండి, కూర్చోండి. ఇంకొక ఆయన తలుపు కొడుతున్నాడు, తీస్తున్నాడు, కూర్చోండి అంటున్నాడు. ఒక పేద ముస్లిం ఒక ఆమె వచ్చిందంట. తలుపు కొట్టిందట. తలుపు యేసు ప్రభువానికి స్తోత్రము నాయనా, నీ చుట్టానికి వచ్చానయ్యా అందుట. తలుపు తీసింది ఎవరు? వీళ్ళెవరు తెలియదు. అర్థమైంది కదా? ఇదే రక్షణ. ఇలాంటిదే పొందే రక్షణ. ఒక ఆయన అడుగుతున్నారు, ఏంటో ఇంత పెద్ద సిరి వేసుకున్నారండి. ఇంత పెద్ద పొట్ట ఉంది ఆయనకి. ఆ సిరిలో ఇలా ఉందన్నమాట. ఇలా కొట్టుకుంటుంది సిరి. నా పొట్ట, నా పొట్ట, నా పొట్ట. ఏడు శామ్యూయల్ గారు ఇంత పెద్ద సిరి నేను ఏమనుకున్నారండి? నాకు తెలిసిందిలేండి అన్న. ఎందుకంటే ఆయన వేళ్ళు పసుపు కలర్లో ఉన్నాయి. కారణం నేను కనిపెట్టా. అయితే ఒకే స్టేజ్ మీద ఉన్నాము. ఆయన వాక్యం చెప్పేశాడు. ఇలా ఇలా మంచి యాక్షన్ చెప్పాడు. వెనక్కి వెళ్ళి దమ్ము కూడా వచ్చాడు. ఆ వేళ్ళు పొగకి పసుపుగా తయారవుతాయి కదండి వేడికి. నీ పొట్టేలే వెనకాల సేరుగా చూడండి కదా. ఎవరు? బిషప్ని. ఏ చెల్లి, నా తమ్ముడు, వాళ్ళని విమర్శించడం కోసం కాదు నేనేది. ఇక్కడ కూర్చున్న మనలో ఆత్మ ద్వారా తిరిగి జన్మించకుండా నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని అనుకునే జీవితం ఉంటే, లేక నేను బోధకున్నాను, నేను బాధకున్నాను కదండి. బోధకులు అంతమంది, కొంతమంది బాధకులు ఉంటారు. బాధకులు ఉంటారు. ఏమయ్యా పాస్టర్ సరిగా చెప్పలేదు వాక్యం, పప్పేసి పెట్టావు ఈరోజు, ఏం చెప్పమంటారు కూడా. సాయంత్రం కోడి కోసి పెట్టావు, అప్పుడు చెప్తా గట్టి వర్తమానం అన్నాడు. ఈ పప్పు వర్తమానం, అది కోడి వర్తమానం. వీళ్ళు జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ ద్వారా తిరిగి జన్మించకుండా, ఆత్మకు లోబడే జీవితం కలిగి లేకుండా, నేను చెప్పా కదా, ఆత్మ యొక్క ఆదరణ, ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ యొక్క బోధ, ఆత్మ ద్వారా రాబోయే సంగతి గ్రహించే జ్ఞానము, ఆత్మ ద్వారా ప్రార్థించే జీవితము, నిత్యమైన వాటి కోసం ప్రయాసపడే జీవితాలు లేకుండా నేను క్రైస్తవునే, నేను క్రైస్తవురాలనే, నేను బోధకునే, నేను బిషప్నే, ఆర్చ్ బిషప్ని అనుకుంటే ఒకరోజు మోసపోతాం. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాల నా ఇద్దరు నుండి అక్రమం చేయవారు మీరు అంటాడు. ఏమిటి అక్రమము? తిరిగి జన్మించకుండా జన్మించామని చెప్తూ జీవించే జీవితం. ఈ సాయంకాల సమయంలో ప్రభుత్వ తర్వాత చూద్దాం. క్రమంగా జీవించే జీవితం ఏంటో. ప్రభువా ప్రభువా అనిపించే ప్రతివాడు పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్తం ఏమిటో చూద్దాం. ఎలా తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలో ప్రభు సహాయం చేస్తే నేర్చుకుందాం. సరేనా? పరీక్షించుకుందామా? ప్రభు ఒకవేళ ఇప్పుడు ప్రత్యక్షమైతే నువ్వు ఎత్తబడతావా? ప్రభువును గుర్తుపడతావా? పరలోకంలో నీకు స్థలం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయి. నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. దేవునితో నీ సంబంధం సరిగ్గా ఉందా? నిజంగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవిస్తున్నావా? నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? వేషధారిగా జీవిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక ఆరుగురు ప్రార్థన చేయండి. ముగ్గురు బ్రదర్లు, ముగ్గురు సిస్టర్లు. క్లుప్తంగా, గట్టిగా, స్పష్టంగా. ప్రార్థన చేయండి. పని చేయండి.